శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. ఓం ఐం హ్రీం శ్రీం మృత్యుదారు కుఠారికాయై నమః. దారువు అంటే దొంగ. ఒక చెట్టు నరికేశాక ఆ పైభాగం కింద వేళ్ళు తీసేస్తే మధ్యలో ఉండేటటువంటి కొయ్య దొంగ ఉంటుందే, ఆ దొంగని దారువు అంటారు. ఈ చెక్కని పూర్వకాలంలో గొడ్డళ్లతో నరికేవారు. అందుకని దారువునకు కొఠారిక, కొయ్యని నరకడానికి గొడ్డలి కావాలి. మనం చేసిన పాపాల వల్ల అయితేనేమి, లేక సహజమైనటువంటి మృత్యువు వల్ల అయితేనేమి జీవులు ఎప్పుడో ఒకప్పుడు చావక తప్పదు. కొంతమంది సహజ మృత్యువు ఉంటుంది, అనగా బ్రహ్మదేవుడు అతడి నుదుట ఓ 50 ఏళ్ళో 100 ఏళ్ళో 100 ఏళ్ళో 125 ఏళ్ళో బతకమని రాశాడు. ఆయువు తీరగానే మరణించేవాళ్ళు కొందరు ఉంటారు. మరి కొంతమంది ఆయువు తీరకుండానే మరణించేవాళ్ళు ఉంటారు, తాము చేసే భయంకర మహాపాప కర్మముల వల్ల. ఎటువంటి కారణము చేతైనా మొత్తం మీద జీవులకు మృత్యువు తప్పదు. ఈ మృత్యువు అనే దొంగని నరికి అవతల పారేసే కుఠారిక, గొడ్డలి అమ్మవారు. అనగా కొందరికి అనుమానం వచ్చింది, అంటే అమ్మని తలుచుకుంటే ఎప్పుడు చావడానని. మృత్యువు అనేది ఒక కొయ్య అయితే ఈ కొయ్యను నరికే గొడ్డలి అమ్మ అయినప్పుడు ఇక జీవితంలో మృత్యు ఉండదా? ఉండదు. ఎందుకు ఉండదో తెలుసిన? భూమి మీద పుట్టినవాడికి కదా మృత్యు ఉండేది. అసలు జన్మమే లేకపోతే అటువంటి వాడికి మృత్యు అవసరం లేదు. ఈ భూలోకములో ఉన్నంత వరకు మాత్రమే మృత్యువు లభిస్తుంది. ఊర్ధ్వలోకాలలో ఏ వైకుంఠానికో కైలాసమునకో మణిద్వీపానికో వెడితే ఇక అక్కడ మృత్యు అనే ప్రసక్తే లేదు. అందువల్ల మరణము లేని జీవితము కావాలంటే శాశ్వతమైనటువంటి మోక్షాన్ని పొందాలి. ఆ శాశ్వత మోక్షం అమ్మిస్తుంది కాబట్టి ఆ అమ్మ దయ వల్ల మళ్ళీ మనకి భూలోకంలో జన్మ ఎత్తవలసిన అవసరం ఉండదు కనుక అమ్మ మృత్యుదారు కుఠారిక, మృత్యు అనే దొంగని ముక్కలు ముక్కల కింద నరికి అవతల పారేసే గొడ్డలన్నమాట అమ్మ. ఈ మంత్రములతో ఈ 2 శ్లోకాలు పూర్తయ్యాయి. ఈనాటి వరకు ఉన్న ఈ కథలకు అధిష్టాన దేవత జగన్మాత. మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే ఈ 2 శ్లోకాలు చాలా గొప్పవి. లలితా సహస్రనామమే చాలా గొప్పదని చెప్పుకున్నాం. ఎలాగో క్రమక్రమంగా అమ్మవారి చరిత్ర మనకి రాబోతున్నది, రేపు ఎల్లుండో మొదలవుతున్నది. సహస్రనామానికి సంబంధించిన విశేష కథలు వస్తాయి. అందులో భాగంగానే ముందుగా మనం ఏం చేసాం, 143, 144 శ్లోకాల గురించి చెప్పుకున్నాం. ఇప్పటి వరకు మనం చెప్పుకుంటున్న కథలలో ఒక్కొక్క కథకి ఒక్కొక్క మంత్రము అధిష్టాన మంత్రం అన్నమాట. భవదావ సుధావృష్టి పాపారణ్య దవానల దౌర్భాగ్యతూల వాతూల జరాధ్వాంత రవిప్రభ భాగ్యాబ్ధి చంద్రిక భక్త చిత్త కేకి ఘనాఘన రోగపర్వత దంభోళి మృత్యుదారు కుఠారిక. ఈ 2 శ్లోకాలు వీలున్నప్పుడల్లా పఠించుకుంటూ ఉండండి. ఈ శ్లోక పఠనం మనలో ఉన్న శోకాన్ని తక్షణం తొలగిస్తుంది. మహావీరుడు సగరపుత్రుడు 60,000 మంది, ఒకళ్ళ ఇద్దర సగరుడు కొడుకులు 60,000 మంది దురహంకారంతో ఇష్టం వచ్చినట్టుగా లోకాలను అల్లకల్లోలం చేస్తూ ఉంటే అప్పుడు బ్రహ్మ ఇంద్రాది దేవతలతో మీకే బెంగ అక్కర్లేదు, శ్రీమన్నారాయణుడు కపిలుడు అనే పేరుతో అవతరించి ప్రస్తుతం పాతాళలోకంలో ఉన్నాడు. ఒకప్పుడు భూమి మీద ఉండేవాడు, కానీ సముద్రం అంతా ఎండిపోవడం వల్ల
భూమి చుట్టూతా ఉన్నటువంటి నేల పొడిబారిపోయి ఇక్కడ ఉండడానికి ఇష్టం లేక ప్రస్తుతం అతలానికి వెళ్ళిపోయాడు. ఆ అతలంలో ఒక ఆశ్రమం నిర్మించుకొని కఠోర తపస్సు చేస్తున్నాడు. ఆయన విష్ణు స్వరూపుడు. ఎవడైనా తప్పు చేస్తే తక్షణం శీఘ్ర కోపం కూడా పొందుతాడు. ఆయన కోపించాడా ఎటువంటి వాడైనా భస్మం అయిపోతాడు. ప్రస్తుతం దుష్ట శిక్షణ బాధ్యత ఆయంది. నువ్వు ఈ సగరపుత్రులు ఆయన దగ్గరికి వెళ్ళేలా చెయ్యి. అదొకటే నువ్వు చేయవలసిన పని. అదొక లాజిక్కు మ్యాజిక్కు నువ్వు ఉపయోగించుకో అన్నాడు ఆయన. భగవంతుడు అందరినీ తాను చంపక్కర్లా, ఎవరు చంపుతారో అక్కడ గెంటుతాడు. దాన్నే మహాద్భుతమైన దివ్యశక్తి అంటారు. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఉన్నాడు. ఒకప్పుడు యాదవ వంశంలో జన్మించవలసి వచ్చింది. ఆ కాలంలో కాలయవనుడు అని ఒకడున్నాడు. ఈ కాలయవనుడికి యాదవుల చేతిలో మరణం లేకుండా వరం ఉంది. అందుకని ఏం చేశాడు కృష్ణుడు, వీడు నేను యాదవ వంశంలో జన్మించటం వల్ల అక్కడుండగా నేను వాడిని చంపలేను గనక వీడి సంగతి చూద్దామని వాడిని పరిగెత్తించి తీసుకెళ్ళి ముచ్చుకుందుడి దగ్గరికి తీసుకెళ్ళాడు. ముచ్చుకుందుడి కంటి మంటతో వాడు బూడిదైపోయాడు. కాబట్టి భగవంతుడు అందరినీ డైరెక్ట్గా చంపడం. ఒక్కొక్కప్పుడు తాను చంపుతాడు, ఒక్కొక్కప్పుడు చంపేవాడిని చూపిస్తాడు. ధర్మ సంస్థాపనకి ఎల్లవేళలా ఆయన అవతరించక్కర్లేదు. మీరందరూ ధర్మ సంస్థాపన కోసం ఆయన అంశలుగా భావించి మీ ధర్మ సంరక్షణ మీరు చేయాలి. మీకు గుర్తుందో లేదో 2005 సంవత్సరంలో అప్పుడు దూరదర్శన్లో 13 వారాలు ఏకధాటిన ధర్మ సందేహాలు చెప్పాను. 2005లో ఒక ఆయన ఒక ప్రశ్న వేశాడు. ఏమండి, ధర్మ సంస్థాపన కోసం కృష్ణుడు అవతరిస్తాడన్నారు కదా, ఈసారి అవతరించట్లేదేమిటి? ఓ పక్కన ఆవుల్ని తెగ చంపేస్తున్నారు, ఏం చేయాలి అంటే, నాయన ధర్మ సంస్థాపనకి డైరెక్ట్గా కృష్ణుడు శంఖం చక్రం అవి పుచ్చుకుని అవతరించక్కర్లా. నీ ఎదురుగుండా అధర్మం జరుగుతూ ఉంటే దాన్ని నువ్వు అడ్డుకోవాలి. అప్పుడు నువ్వే కృష్ణుడివి, నీలోనే కృష్ణుడు అంటాడు. భగవంతుడు మానవుల ద్వారా ధర్మకార్యాలు చేయిస్తాడు, దైవం మనుష రూపేణ. కాబట్టి ఈ రోజు నుంచి మీరు అందరూ ఒక్కొక్కడు ఒక్కొక్క కృష్ణుడు అవ్వండి, ధర్మరక్షణ చెయ్యండి అన్నాను. ఇది జంగారెడ్డిగూడెంలో ఉన్న బలరామ చౌదరి గారిని ఒక ఆయన విన్నారు. సరిగ్గా ఇది విన్న 3వ రోజున ఆ జంగారెడ్డిగూడెం నుంచి ఓ లారీలో అడ్డంగా కట్టెలు వేసేసి ఓ చిన్న లారీలో పట్టుమని 4-5 కంటే ఎక్కువ ఆవులు పట్టని దాంట్లో 30 ఆవుల్ని కుక్కేసి హైదరాబాద్ పట్టుకుపోతున్నారు చంపేయడానికి. వీళ్ళు బస్టాండ్ దగ్గర ఈ డ్రైవర్ టీ కోసం ఆపేట. సరిగ్గా అక్కడికి రాగానే ఆయన చూశాడు. మా గురువుగారు చెప్పారు, ధర్మ సంస్థాపన చేసే ప్రతి వ్యక్తి కృష్ణుడేనని. ఇప్పుడు నాకు అవకాశం వచ్చిందని వెంటనే ఆయన ఫోన్లు చేసి అందరినీ రప్పించి నిమిషమాత్రంలో పోలీసులు కూడా పిలిపించేసి డ్రైవర్ని అరెస్ట్ చేయించి లారీ సీజ్ చేయించి అందులో ఉన్న 30 ఆవుల్ని ఒక్కొక్కరు ఒక్కొక్క ఆవు దత్తత తీసుకున్నారు. ఆ తర్వాత కొంతకాలానికి ఏం జరిగింది, 2006 సంవత్సరంలో ఓ రోజు వీళ్ళంతా దండయాత్రకు వచ్చారు మా ఇంటికి. ఇదేంటారు బాబు ఎంతమంది గుంపు వచ్చారని చూస్తే, మీ దయ వల్ల మేము ఆవుల్ని రక్షించామండి. ఆవుల్లో ఇప్పటి వరకు 15 ఆవులు ఈనై, అందులో ఒక ఆవు మొన్నే ఈనింది, జున్ను పట్టుకొచ్చామండి మీకోసం అన్నారు. నిజంగా జున్ను అది మామూలు జున్ను కాదు, జున్ను అంటే జున్నులాగే ఉంది. జున్ను అనే శబ్దం వరకు, అచ్చ తెలుగు శబ్దం వరకు తేనె అని కూడా అర్థం. తేనెలా మంచి మధురంగా ఉన్న జున్ను పట్టుకొచ్చారు. ఆ ఆవులట క్రమంగా 500 దాకా అభివృద్ధి అయ్యాయిట. ఏనాటి మాట ఇది, 2005లో చెప్పిన దానికి వాళ్ళు ప్రయత్నించటం, 2006 నాటికి వాళ్ళు రావడం, చాలా బాగా చేశారు గో సంరక్షణ. అంటే ఎందుకు చెబుతానంటే, ఇది మనందరం కృష్ణస్వరూపులం. భగవంతుడు మనలో భగవంతుని యొక్క అంశ పెట్టాడు. కలియుగంలో ప్రతి జీవిలోనూ పరమాత్మ నామస్మరణం చేసినంత మాత్రం చేత వచ్చి కూర్చుంటాడు. అంటే మీలో ఎవరైనా రామ కృష్ణ అని పలికితే మీలోకి ఆ కృష్ణుడు వచ్చి కూర్చుంటాడు. మీలోకి కృష్ణుడు వచ్చాడు కనుక మీరే అవతారమూర్తులు. ధర్మ సంస్థాపన మీరే చేయాలి. ఎక్కడి నుంచి ఎవడో ఎందుకు వస్తాడు అన్నిటికీ. మీ ఇంట్లో దొంగాడు అడ్డాడు అనుకోండి, మొగాళ్ళు ఎవరన్నా ఉంటే పిలవేవు అన్నట్టు ఒకడెవడో. ఆ మధ్యన ఒక ఇంట్లో దొంగాడు అడ్డట పెళ్ళాన్ని, బయట ఎక్కడ మొగాళ్ళు ఉన్నారేమో పిలవేవు అన్నట్టు వాడు మగాడు. మరి అదే మీ ఇంట్లో దొంగాడు పడితే మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి, ఎవడో వచ్చి రక్షిస్తాడు అనుకోవద్దు. అలాగే మన గోవులు మనం రక్షించుకుందాం. ఆవులను అంత క్రూరంగా చంపేస్తున్నారండి. చంపేస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నాం, కేవలం కాస్త హాయిగా ఫ్యాన్ కింద కూర్చుని 2 ఆవుల దగ్గరికి వచ్చి ప్రదక్షిణ చేసి అమ్మయ్య ఈ పూటకి నా కర్తవ్యం అయిపోయింది అనుకుంటున్నాం. ఇదే కర్తవ్యం అయిపోవడం అంటే.
సుఖంగా ఉన్న ఆవులకి గడ్డి పెట్టడమే కాక వాటి చుట్టూ ప్రదక్షిణ చేయటమే కాక ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఆవుల్ని ప్రాణాలకి తెగించి రక్షిస్తే అప్పుడు నువ్వు కృష్ణుడు అవుతావు, అప్పుడు నీకు ముక్తి వస్తుంది. ఏమీ చేయకుండా అలా కూర్చుంటే నీకు ముక్తి రాదు. మనం రోజు చూడాలట, మన కళ్ళ ముందు ఏమైనా దుస్సంఘటనలు జరుగుతున్నాయా, ఎవరైనా దుర్మార్గులు పరమపాపాత్ములు గోవుల్ని సంహరించేస్తున్నారా, అప్పుడు రక్షించాలి. మన శక్తి వంచన లేకుండా రక్షించాలి. నీకు శక్తి లేకపోతే శక్తి ఉన్నవాడిని ఫోన్ చేసి పిలిపించి రక్షించు. ఇవాళ మంచి మంచి సంస్థలు తయారయ్యాయి. ఆ సంస్థల్ని పిలిపించైనా సరే మీరు గో సంరక్షణ చేయండి. అంతేగాని చిన్ని నా బొద్దకి శ్రీరామరక్ష అని ఇంట్లో కూర్చొని శనివారం వచ్చింది ఇడ్లీ తింటే చాలు సాయంత్రానికి అనుకుంటే ఇడ్లీ తింటే నీకేం ముక్తి రాదు. ఇడ్లీ తింటే నీ కడుపుకి ఇంత ఆకలి తీరుతుంది తప్ప ఆ మాత్రానికి ఏమవుతుంది నీకు. కేవలం నువ్వు ఇంత కుంకుమ పూజ చేస్తే నీకేం పుణ్యం రాదు. ఈ కుంకుమ పూజతో పాటు నువ్వు ఇలాంటి గో సంరక్షణయో 10 మందికి ఉపయోగపడే పనో కూడా చేయమంటున్నాడు. అదనమాట. అర్చన చెయ్యొద్దాంలే సుమా, మళ్ళీ అర్చనాదులు చెయ్యండి, ప్రదక్షిణలు చెయ్యండి, దాంతోపాటు ధర్మాన్ని రక్షించండి, మోగ ప్రాణులను రక్షించండి, కష్టాల్లో ఉన్నవాడికి సాయం చెయ్యండి. ప్రపంచంలో ఎక్కడా లేనంత పుణ్యం కేవలం పరోపకారం వల్ల వస్తుంది. అందుకే వ్యాసుడు చిట్ట చివరి ఏమన్నాడో తెలుసా? శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభి. కొన్ని కోట్ల గ్రంథములలో చెప్పినటువంటి సారాంశం ఒక అరశ్లోకంలో చెబుతున్నాను, హాఫ్ శ్లోకం, అర్ధశ్లోకంలో చెబుతున్నాను. అంటే కొన్ని కోట్ల పుస్తకాల్లో ఉన్నటువంటి పుణ్య సారాంశం అంతా నేను కేవలం శ్లోకంలో సగంలో చెప్పేస్తున్నాను. ఏమిటది? పరోపకార పుణ్యాయ, పుణ్యం కోసం పరోపకారం చెయ్యి. అంటే పరోపకారం చేస్తే పుణ్యం వస్తుంది. పాపాయ పరపీడనం, ఇతరులను పీడిస్తే పాపం వస్తుంది. పాపం కావాలంటే పరుల్ని పీడించు, పుణ్యం కావాలంటే పరోపకారం చేయి. పరోపకారం ఏమీ చేయకుండా ఉంటే ఉపయోగం లేదట. అందువల్ల పరోపకారము చేసి తీరాలి, పరప్రాణాలను కాపాడాలి. ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది ఏమిటంటే కష్టంలో ఉన్నవాడిని కాపాడడం. ఎవడైనా దుర్మార్గుడు లోకములను పీడిస్తూ ఉంటే వాడి పీచమణచి లోకాన్ని రక్షించాలి. శక్తి ఉన్నప్పుడు, శక్తి లేనప్పుడు కాపాడేవాడిని పిలిపించాలి, కాపాడేవాడిని రమ్మనాలి. అందుకని శ్రీకృష్ణుడు ఉద్యోగ పర్వంలో దక్షులెవ్వారలుపేక్ష చేసిరది వారల చేటకు గాని అన్నాడు ఆయన. ధర్మం అధర్మం వల్ల, సత్యం అసత్యం వల్ల పాడైపోతూ ఉంటే నువ్వు ఊరుకోకు. నీ దగ్గర సామర్థ్యం ఉండి కూడా సత్యాన్ని ధర్మాన్ని కాపాడకపోతే నువ్వు నాశనం అవుతావు. కానీ సత్యాన్ని ధర్మాన్ని కాపాడడానికి పరమాత్మ ఎలాగో వస్తాడు, ఆయన ఎలాగో చూసుకుంటాడు. ఈలోపు నీ కర్తవ్యం నువ్వు చేయలేదు కనుక ఆ పాపం నువ్వు అనుభవిస్తావు అని చెప్పాడు. ధృతరాష్ట్రుడు అనుభవించాడు కూడాను. దుర్యోధనుడిని అదుపులో పెట్టలేకపోవడం వల్ల ఎంత నరకం అనుభవించాడండి. కొడుకులు చచ్చిపోయి రోజు భీముడి దగ్గర పడుండి, భీముడు రోజు పిండం పట్టుకెళ్ళి వాడి మొహాన కొట్టండ్రా అని తిడుతూ ఉంటే పిండం తిన్నట్టు తిన్నాడండి ఆయన. బిడ్డలకు బుద్ధి చెప్పని గురుడ్డికి పిండంబు వండికొని పొండిదెప్పై బడ్డాడని భీముండొరగొడ్డములాడంగా కూడుగుడి చెదవదిప అని విదురుడు చెప్పిన మాట నిజమైపోయింది. బిడ్డలకు బుద్ధి చెప్పనటువంటి గుడ్డాడికి ఇంత పిండం వండి తీసుకొని వాడి మొహాన కొట్టండి అని భీముడు నోటుకొచ్చినట్టు తిడతాడు, దెప్పుతాడు. ఆ దెప్పుళ్ళు వింటూ నువ్వు అన్నం తింటావు. ఆ దరిద్రపు స్థితి రాకుండా నీ కొడుకుని అదుపులో పెట్టు అని విదురుడు చెప్పాడు. అదే అయిపోయింది. చూశారా మరి? ఈ పద్యం ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే భారము పొందలేక చెడబారినదైన అవస్థ దక్షులెవ్వారలుపేక్ష చేసిరది వారల చేటగుగాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండిడిన్. పరమ పవిత్రమైన ధర్మం అధర్మం వల్ల, సత్యం అసత్యం వల్ల పాడైపోతున్నప్పుడు, కష్టాల పాలవుతున్నప్పుడు సమర్థత కలిగిన వాళ్ళు ఉపేక్షిస్తే అది వారల చేటగు గాని, అంటే ఉపేక్షించిన వాడికే ప్రమాదం అది. కానీ ధర్మాన్ని తరింపజేయడానికి, ధర్మాన్ని కాపాడడానికి, సత్యాన్ని కాపాడడానికి దైవం ఉండేడు. ఆయన ఎలాగో రక్షించుకుంటాడు తన తాను. ఈలోపు నీ కర్తవ్యము నీ ప్రయత్నము చేయలేదు గనుక నువ్వు నశిస్తావు అన్నాడు ఆయన.
ఇది మనందరం దృష్టిలో పెట్టుకోవాలి. ఎల్లవేళలా పరమాత్మ రావక్కర్లేదు, ఒక్కొక్కరి చేత ఒక్కొక్క పని చేయిస్తాడు. అందుకే ప్రస్తుతం ఈ పని, ఈ సగరపుత్రులు అనేటటువంటి వాళ్ళు చేస్తున్న భయంకర అకృత్యాలకి, ఈ పాపపు పనులకు ఫుల్ స్టాప్ పెట్టడానికి పాతాళంలో కపిలుడున్నాడు. ఈ కపిలుడి దగ్గరికి వాళ్ళు వెళ్ళాలి. వెళ్ళేటట్టు నువ్వు చెయ్యి అన్నాడు ఇంద్రుడికి. సరే, అశ్వమేధయాగం, 100వ అశ్వమేధయాగం సగరుడు మొదలుపెట్టాడు. గుర్రం విడిచిపెట్టాడని చెప్పుకున్నాం కదా. ఆ గుర్రం వెడుతూ ఉంటే గుర్రం వెనకాతలు 60,000 మంది వెళ్ళారు. వెళ్ళి దారిలో శుభ్రంగా తాగి తందనాలలో తోట పడుకున్నారు. గుర్రం వెనకాతలు వెళ్ళేవాడు ఎప్పుడూ తాగరు. అశ్వమేధయాగమునకు సంబంధించిన గుర్రము వెంట వెళ్ళేవారు పరమ పవిత్రులై ఉండాలట. అపవిత్రమైన అన్నము, అపవిత్రమైనటువంటి పానీయాలు పుచ్చుకోకూడదు. అందుకే దీక్షాకాలములో మాంసాహారాదులు, అంబలి అంటే చోళ్ళు, ఇవన్నీ నిషేధం కదటండి. మరి భాగవత సప్తాహం చేస్తూ చోడిజావు తాగుతారా? ఆ కాలంలో అది నిషేధం. ఉత్తప్పుడు అది బలమే, కానీ ఈ టైంలో అది పనికిరాదు. భాగవత సప్తాహం చేస్తున్నప్పుడు గంజి నిషేధం, భాగవత సప్తాహం చేస్తున్న కాలంలో మాంసం నిషేధం, సప్తాహం వంటివి ఇలాంటి పురాణాలు వింటున్నప్పుడు మద్యం నిషేధం. ఇవన్నీ నియమాలు. ఆ నియమాలు పాటిస్తే ఫలితం వస్తుంది. నియమాలు పాటించకపోతే ఉపయోగం లేదు. నశ్రేయో నియమం వినా. యజ్ఞకాలంలో తాగడం ఏమిటి కర్మ? ఎంత అన్యాయం అంటే, ఒక ఆయన మధ్యన తద్దినం పెట్టి సాయంత్రం తాగేశాడు. తద్దినం పెట్టి సాయంత్రం తాగడం ఏంటంటే కర్మ. ఆ ఒక్కరోజు కూడా అదుపులో పెట్టుకోలేడా? ఇంకప్పుడు ఆ పితృదేవతల కటాక్షం ఏముంటుంది? సరే, ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా పరమ పవిత్రమైన అశ్వమేధయాగానికి సంబంధించిన గుర్రమును రక్షించడానికి కూడా వెడుతున్న సగరపుత్రులు 60,000 మంది ఆ గుర్రాన్ని చెట్టు కట్టి శుభ్రంగా తాగి తందనాలాడారు, నిద్రపోయారు. వెంటనే ఇంద్రుడు అక్కడికి వచ్చాడు. ఈ గుర్రాన్ని పట్టుకుపోయి పాతాళలోకానికి పట్టుకుపోయి కపిల మహర్షి ఆశ్రమంలో ఆయన ఆశ్రమానికి ఉన్న దొంగకి కట్టి మాయమైపోయాడు. కపిలుడు ఆశ్రమాన్ని కొన్ని దొంగలు వేసి, ఆ దొంగలపైన తాటాకు వేసుకుని, తాటాకు పందిరి వేసుకుని అందులో తపస్సు చేసుకుంటున్నట్ట. పూర్వం ఆశ్రమాలంటే బిల్డింగులు ఉండేవి కాదండోయ్. ఇప్పుడు ఆశ్రమాలన్నీ బిల్డింగులు అయిపోయాయి, కాలప్రభావం వల్ల, తప్పదు కాబట్టి. కానీ పూర్వం అన్ని వైపులా ఈ కొయ్య దొంగలు పట్టుకొచ్చేవారు. చెట్టు కొమ్మలు వాటిని పాతిపెట్టి వాటి మీద తాటాకు పందిరి కింద వేసి చుట్టూత వెదురు కర్రలు కట్టుకొని అందులో గుడిసెల్లో, పర్ణశాలలలో తపస్సు చేసేవారు. అది ఆ కాలం ధర్మం. అది ఎల్లవేళలో ఒకే కాలం ఉండదు కదా. కాలాన్ని బట్టి ధర్మాలు మారతాయి. పూర్వకాలంలో పురాణం చెప్పేటప్పుడు ఏసీలు ఉన్నాయా? ఇప్పుడు ఉన్నాయి. మరి ఇప్పుడు కాలం అది, అప్పుడు కరెంట్ లేదు కాబట్టి అప్పుడు అలా ఉంది కదా ఇప్పుడు ఎందుకు అని అడగకూడదు. అది పిచ్చి ప్రశ్న. ఆ కాలం ఆ కాలమే. పూర్వం గుర్రం మీద వచ్చి పురాణం చెప్పేవారండి. ఇప్పుడు గుర్రం మీద ఎక్కి నేను ఎక్కడికి ఎడతాను? గుర్రం ఎక్కేవాళ్ళు ఎక్కుతారు, నేను ఎక్కలేను. అందులో సాయంత్రం పూట అసలు గుర్రం ఎక్కలేను. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే ఎప్పుడూ కాలం ఒక రకంగా ఉండదని గ్రహించాలట. అందుకని కాలోహి దురతిక్రమ. కాలప్రభావాన్ని ఎవ్వరము చేయలేమట. అందుకని ఎల్లవేళలా కాలం ఒక్క రీతిని సాగునే అని ఎంత బాగా చెబుతాడండి తిక్కన గారు. ఆనాటి కాలం ఈనాడు ఎక్కడొస్తుందని హనుమంతుడు అన్నాడు ఈ మాట. పైగా హనుమంతుడు గంధమాదన పర్వతం మీద భీముడికి కనపడ్డాడు. అప్పుడు భీముడు, నీ విశ్వరూపం చూడాలనుందంటే ఆనాటి కాలం ఈనాడు రాదు, నేను అలాంటి రూపం చూపించలేను, అప్పుడప్పుడే ఇప్పుడిప్పుడే. అప్పుడు సీతాదేవి నా విశ్వరూపం చూడాలనుకుంది, ఆవిడ కోసం త్రేతాయుగంలో చూపించాను అంత రూపం, ఇప్పుడు చూపించిన అంత రూపం రాదన్నాడు ఆయన. ఇప్పుడు 25 ఏళ్ల వయసులో ఈ స్టేజీ మీదకి దూకినట్టుగా ఇప్పుడు ఈ ఎదురుగుండా కూర్చున్నటువంటి పడుచువాళ్ళు పైకి ఎక్కమంటే ఎక్కలేరు. ఇప్పుడు పడుచువాళ్ళు అయిపోయారు, అప్పుడంటే ముసలాళ్ళు ఎక్కారు. కాలం ఎప్పుడూ ఒక రీతిగా ఉండదు. ఇప్పుడు ఆనాటి ఆశ్రమానికి సంబంధించినటువంటి పందేళ్లలో వెయ్యబడిన ఒక స్తంభమునకు గుర్రమును కట్టి ఇంద్రుడు అదృశ్యం అయిపోయాక తెల్లారి లేచారు పాపం మత్తులో నుంచి సగరపుత్రులు. ఏది గుర్రం ఎక్కడా కనపడలేదు వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది. గుర్రం ఎక్కడ తెగ వెతికి వాళ్ళ నాన్నగారి దగ్గరకు వచ్చి, నాన్న గుర్రం కనపట్టలేదు, ఎవడైనా పట్టుకుంటే కదా వాడిని తన్ని గుర్రాన్ని విడిపించేది, ఎవ్వరూ పట్టుకోలేదట భూమండలం మీద, కానీ గుర్రం మాయమైపోయింది అనగానే సగరుడు ఆశ్చర్యపోయి, ఇదిరా మీరు చేయవలసిన పని, 60,000 మంది ఉన్నారు పేరుకి, ఇంతమంది కొడుకులుండి ఒక్క గుర్రమును రక్షించలేకపోయారా? ఛీ, గుర్రం లేకుండా ఇక్కడికి రావద్దు పొమ్మన్నాడు ఆయన. వెంటనే వాళ్ళు మీసాలు వెలివేసి, గుర్రం లేకుండా రాం, అయితే గుర్రంతో వస్తాం, లేకపోతే మేమే పోతాం అని బయలుదేరారు. ఇది సత్యం. ఇలా పలికి హుటాహుటిని వెళ్ళారు.
ఈ భూమండలంలో ఉన్న కొండలు వెతికారు, గుట్టలు వెతికారు, వాగులు, వంకలు, ఆఖరికి అది ఇది తేడా లేకుండా చెట్లు పల్లములు కూడా వెతికేశారట. అసలు గుర్రం ఎక్కడన్నా చిన్న పొదలో ఉంటుందండి? గడ్డిపరక్ కింద ఉంటుందా? గడ్డిపరక్ కూడా వెతికేశారట వాళ్ళు. 60,000 మంది అవడం వల్ల తెగ తిరిగేశారులేండి. పరగు పొదరు పొదరు పల్లంబు పల్లంబు మ్రాను మ్రాను దుర్గమంపు చోటు దొన్న దొన్న గుహ గుహ ఆదిగాగనెందు నరసి అరసి. పల్లం, ఎత్తులు, కొండ గుహలు, భయంకరమైనటువంటి చొరరాని వీలు కాని చోట్లు అన్నీ వెతికి వెతికి విసిగి వేసారిపోయి ఈ భూమండలంలో లేదు ఇది. బహుశా ఎవడో పాతాళవాసి ఎత్తుకుపోయి ఉంటాడు అని భూమి చుట్టూత తవ్వేశారు. తవ్వి ఆ భూమి చుట్టూతో ఉన్న మట్టిని తీసుకొచ్చి భూమి గుండల మీద వేశారు. దాంతో భూమి అప్పటి నుంచి కొన్ని చోట్ల మరీ ఎత్తు, కొన్ని చోట్ల పల్లము ఇలా ఏర్పడిపోయిందట. వాళ్ళు ఇష్టం అవుతాడు రెచ్చిపోయి తవ్వేశారు. భూమి చుట్టూ తవ్వగలిగారండి వాళ్ళు. అప్పటికి సముద్రం ఎండిపోయి ఉండడం వల్ల అలా తవ్వి ఒక మహాబిలం చేసుకుని పాతాళ లోకానికి పోయారు. కొందరు పిచ్చేవాళ్ళు అలా తవ్వగలరా అంటారు. ఏది సాధ్యము అసాధ్యము అని నిర్ణయించలేము. ఈ సృష్టిలో ఏదైనా సాధ్యమే. ఇప్పుడు టిక్కని ఇక్కడ కొట్టగానే వాట్సాప్ వెళ్ళిపోతుంది, మెయిల్ వెళ్ళిపోతుంది, కుష్ అంటుంది, వెళ్ళిపోతుంది అక్కడికి. ఇదే సాధ్యం అనుకున్నారా? అయ్యింది. ఆ రోజుల్లో అది సాధ్యమే. ఈ భగవత్ సృష్టిలో అసాధ్యం అన్నది లేదు, అన్నీ సుసాధ్యములే. కాకపోతే దానికి తగిన శక్తిని మనం పెంచుకోవాలంతే. చిన్న పిల్లలు భలే డ్రైవింగ్ చేస్తారండి. మొన్న కుర్రాడు చూశాను, 6 ఏళ్ళు కుర్రాట. ఆ కుర్రాడు కారు నడిపేస్తున్నాడు. ఎలా నడుపుతున్నాడంటే ఏం చెబుతాం? వాడి గట్టిగా బ్రేకులంతో కాలికి క్లచ్ అందదు, యాక్సిలేటర్ అందదు, అయినా వాడు నడిపేస్తున్నాడు. ఇప్పుడు 5 నుంచి 8 ఏళ్ల మధ్యలో ఎవడైనా పద్యం రాస్తాడు. ఆ పిల్లని అడగండి, ఓ పద్యం చెబుతుంది చక్కను. ఆ పిల్ల చేత కొద్ది రోజుల్లో నేను అవధానం చేయించబోతున్నానని చెప్పానే మీకు. ఒక పుస్తకం రాసింది ఏకంగా ఆటవేలది పద్యాలు. అందుకే ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇవ్వడానికి ఇక్కడ 4 రోజులు ఉండమన్నాను. ఎలా వస్తుందంటే అది పూర్వజన్మ సుకృతం. ఆ పూర్వజన్మ సుకృతం వల్ల వచ్చిన కళలని బాగా కష్టపడి కృషితో పైకి తీసుకురావాలి. మళ్ళీ కృషి లేకపోతే దెబ్బతింటుందండి. ఎక్కువ మంది చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు యాక్ట్ చేసి పెద్ద కనపడకుండా పోతారు చూసారా? కారణం అప్పుడేదో వస్తుంది అదృష్టవశాత్తు, తర్వాత దాని మీద దృష్టి ఉండదు, శ్రద్ధ ఉండదు, అలా దెబ్బతింటారు. అందువల్ల ఎప్పుడూ కూడా భగవంతుడిచ్చిన శక్తిని అలా అలా పెంచుకోవాలి. జ్ఞానులు శక్తిని పెంచుకుని పైకి వస్తారు, అజ్ఞానులు శక్తిని త్రుంచుకొని వెనక్కి వెళ్ళిపోతారు. అందువల్ల ఈ రోజు నుంచి మీరు గుర్తుపెట్టుకోండి, అసాధ్యం అనేది లేదు. ఈ సృష్టిలో మనం తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాం. దివిజగంగ భువి దింపిన భగీరథుడు మానవుడే, సుస్థిరతారగ మారిన ధ్రువుడు కూడా మానవుడే, సృష్టికి ప్రతి సృష్టి చేయు విశ్వామిత్రుడు నరుడే, జీవకోటి సర్వములో శ్రేష్టతముడు మానవుడే, మానవుడే మహనీయుడు. ఎంత అద్భుతమైన పాటలు అంటే ఆ రోజులో రాసిన ఆయనకి దేవుడు అంటే నమ్మకం లేదు, నాస్తికుడు అనేవాడు ఆయన, ఆరుద్ర. కానీ ఆయన రాసిన పాటలు చూస్తే అద్భుతంగా ఉంటాయి. అంత అద్భుతంగా రాయలేడు. రాముడి మీద పద్యాలు, ఆ పాటలు ఎంత బాగుంటాయి అంతే. కాబట్టి నా అనుమానం ఏంటంటే పైకి నాస్తికులు నటించినా వాడికి లోపల అంతరాంతరాల్లో సంస్కారం ఏదో ఉంటుంది. వీళ్ళు భూమిని తవ్వడంలో అసత్యం లేదు అని చెప్పడానికి ఎంతగా చెబుతున్నాను. అలా తవ్వి అఘాతం చేసేసి భూమి చుట్టూత పాతాళానికి వెళ్ళిపోయారు. అలా పాతాళంలో వెతగ్గా ఒకచోట చక్కని ఆశ్రమం కనపడింది. ఆ ఆశ్రమం దగ్గర కూర్చుని తనను తాను మరచి ఆత్మానందంలో ఉన్నటువంటి మహానుభావుడు కపిలుడు కనపడ్డాడు. యోగులు తపస్సులో ఉన్నప్పుడు, జపంలో ఉన్నప్పుడు, ధ్యానంలో ఉన్నప్పుడు వాళ్ళకి బాహ్య స్మృతి ఉండదు, అంతర్ముఖులైపోతారు. వాళ్ళు ఒక్కసారి కళ్ళు మూసుకుని ధ్యానం మొదలెట్టారా కుదిపినా లేవరట అంత తేలిగ్గా. అంతటి తాదాత్మ్య స్థితిలో కడతారు. ఇవాళ ప్రతివాడు యోగే, అలా కూర్చుంటాడు అని చూసుకుంటూ పక్కవాడు ఏం మాట్లాడినావు చెవులో పడుతూ, డిస్టర్బ్ చేయకురా, రామ్ 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 బబ్బబ్బబ్బ, డిస్టర్బ్ చేయొద్దన్నానా, రామ్ రామ్ రామ్. ఇక వీడికి డిస్టర్బ్ చేయొద్దనేది కూడా వినపడుతోందంటే మాట్లాడుతున్నాడంటే వీడు రామ్ ఏమిటి, వీడు కాముగా ఉండలేకపోతున్నాడు. కానీ ఆనాడు ఆ మహానుభావుడు ప్రపంచం మరిచిపోయాట. వాళ్ళని ఆత్మయోగులు అంటారు. అటువంటి ఆత్మయోగి అయిన కపిల మహర్షి దగ్గరికి వెళ్ళి
ఆయన పక్కనే ఉన్న స్తంభానికి కట్టబడి ఉన్న అశ్వాన్ని చూచి వాళ్ళు పళ్ళు పటపట కొరికారు. పోతన గారు అద్భుతమైన పద్యం భాగవతంలో రాశాడండి. ఇక్కడ చాలా దదృశుశ్చ మహాత్మానం కపిలం దీప్తతేజసం వృద్ధం పద్మాసనాశయనం నాసాగ్రన్యస్తలోచనం రుజ్వాయుత శిరోగ్రీవం పురోవిష్టబ్ధవక్షసం స్వతేజసాభి రథా పరిపూర్ణేన సర్వత అని 2 శ్లోకాల్లో ఇక్కడ 53వ అధ్యాయంలో చెప్పారు. అక్కడ వాళ్ళు కపిలుని చూచారు. ఆయన వృద్ధుడు అంటే ముసలాడని కాదు, ఇక్కడ చాలా కాలం నుంచి తపస్సు చేస్తున్న పెద్దవాడని అర్థం. ఆయనకి ఎప్పుడు వార్ధక్యం ఉండదుగా, ఎప్పుడు 30 ఏళ్ల కుర్రాళ్ళగా ఉంటాడు. కానీ వయస్సు ఉన్నవాడు. పద్మాసనం వేసుకున్నాడు, ముక్కుకేసి అలా చూస్తున్నాడు, కళ్ళు మూసుకున్నాడు, నోరు గట్టిగా బిగించున్నాడు, వక్షస్థలం ఆ సమయంలో విశాలంగా ఉన్నది. ఆయన చేస్తున్న తపస్సు వల్ల, యోగాభ్యాసం వల్ల ఆయన శరీరం నుంచి అద్భుతమైన కాంతి వచ్చి పడిపోతున్నది. ఏ వైపు చూచినా కపిలుడి శరీరం నుంచి వచ్చే కాంతి నిండిపోతోందట. అంటే అంతటి మహాకాంతి స్వరూపుడు. అంత పెద్ద నోరు పెకలింపక మూసుకుని ఉన్నాడు ఆయన. అటువంటి వాడిని చూడొచ్చుగా వీళ్ళు మూర్ఖులైపోయి, ఎవడవరా నువ్వే గుర్రపు దొంగవు కదా అన్నారట. ఉత్తినే గుర్రపు దొంగవు కదా అంటే పెద్ద అందులో అందం లేదు. అందుకే పోతన గారు దాన్ని అద్భుతమైన పద్యంగా రాశారు. భాగవతం 9వ స్కంధంలోని పద్యం అది. భాగవతం 9వ స్కంధం అని ఒకటి ఉందిలేండి, అది బాగా చదవాలి. అసలు అందులో ఉన్నన్ని గొప్ప పద్యాలు, అందులో ఉన్నన్ని కథలు ఇంకెక్కడ ఉండవు అనమాట. ఎరిగితి మద్దిరయ్య తడవేటికి గుర్రపు దొంగ వీడే ఈ జనభిని పట్టి చంపుడతి సాధు మునీంద్రుడు ఓలే నేత్రముల్ దెరవక బాకి నోరు పెకలింపక బైసుక పట్టెనంచు అయ్యరువది వేవురుల్ నిజ కరాయుధముల్ జళిపించి డాయుచోన్. మేం కనిపెట్టాం. ఏం కనిపెట్టారట వాళ్ళు? వీడే గుర్రపు దొంగ. ఇంకెందుకు ఆలస్యం, వీడే గుర్రపు దొంగ అని మనకు అర్థమైపోయింది. ఈ దుష్టుడు మనం రాత్రి నిద్రపోతూ ఉన్న సమయంలో మనకి కనపడకుండా ఈ గుర్రాన్ని అపహరించి పాతాళలోకానికి పట్టుకువచ్చి తన ఆశ్రమం దగ్గర ఉన్న స్తంభానికి కట్టి, ఇప్పుడు తీరా మనం వచ్చేసరికి ఎక్కడ నువ్వు దొంగతనం చేశావు అని అడుగుతామోనని కళ్ళు మూసుకున్నాడు. నేత్రముల్ తెరవక, కళ్ళు తెరవకుండా, బాకి నోరు పెకలింపక, ఎంతుంది నోరు, ఏకంగా అంత నోరు ఇలా మూసుకుని దొంగ తపస్సు చేస్తున్నాడు. ఇది దొంగ తపస్సు, కొంగ జపం, నిజమైన జపం కాదు ఇది. హారి దుర్మార్గుడా, మా గుర్రాన్ని అపహరించడానికి నీకు ఎంత ధైర్యం? అపహరిస్తే అపహరించావనుకో, అపహరించి దర్జాగా ఇంటి ముందు ఆశ్రమానికి కట్టేసుకుంటావా? పోని మేము వచ్చినప్పుడైనా పొరపాటు అయ్యిందని గుర్రమును అప్పచెప్పక దొంగ తపస్సు చేస్తావా? ఈ దుర్మార్గుడిని క్షమించకూడదు, ఇలాంటి దొంగల్ని విడిచిపెట్టకూడదు. ఈ గుర్రపు దొంగని కొట్టండి, నరకండి, ముక్కలు చెయ్యండి, పొడిచిపారేయండి అని 60,000 మంది చేతిలో ఉన్న ఆయుధాలు, కత్తులు, సోలాలు మొదలైనవి తీసుకుని ఒక్కసారి ఆయన మీదకు దూకారు. దూకి ఆయన మీదకి రాబోతున్నారు. ఆత్మానంద స్వరూపుడైన ఆయన వెంటనే ఇలా కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచి తెరవడంతో ఆ కళ్ళల్లో నుంచి భయంకరమైన అగ్నిజ్వాలలు బయటకు వచ్చాయి. ఈ అగ్నిజ్వాలలతో 60,000 మంది 5 సెకండ్లలో బూడిదైపోయారట. ఎక్కువ కూడా కాదు, 5 సెకండ్లు. ఆ కాస్త కాలంలోనే కాలి భస్మం అయిపోయారు, బూడిదైపోయారు. ఎంతంత కుప్పలు మిగిలాయిట. ఎముకలు కూడా లేవటండి అందులో. మామూలుగా చచ్చిపోయిన వాడిని శ్మశానంలో తగలబెడితే తగలబడ్డానికి చాలా టైం పడుతుంది, పైగా ఎముకలు మిగిలిపోతే పుర్రె అయితే పట్టాన పగలదు. కానీ ఇక్కడ పుర్రెతో సైతంగా ఈ వెర్రి వాళ్ళంతా జుర్రున కాలిపోయి బూడిదైపోయారు. ఎక్కడ బూడిద కుప్ప తప్ప ఒక్క ఎముక ముక్క లేదట. సొన్నంలోకి ఎముక లేదని ఎవరు పూర్వం తెలుసా? అంటే ఏంటి? కాల్చిన తర్వాత బూడిదలోకి ఒక్క ఎముక దొరకలేదని అర్థం అనమాట. అది అంత అర్థం. అలా బూడిదైపోగానే ఆయన మళ్ళీ ఏం పట్టించుకోకుండా కళ్ళు మూసుకుని యథాప్రకారంగా ఆత్మధ్యానం చేయడం మొదలెట్టాడు. కళ్ళు తెరవడం, అందులోంచి అగ్నిజ్వాలలు రావడం, వాళ్ళంతా బూడిదైపోవడం, ఇవేమి ఆయనకేం పట్టించుకోవట్లా. మళ్ళీ యథాప్రకారంగా తనను తానే ధ్యానించుకుంటూ తపస్సు చేసుకుంటున్నాడు ఆయన. ఆ బూడిద కుప్పలు కదలలేదట, అలాగే ఉండిపోయి అన్నాళ్ళైనా. ఎందుకంటే అక్కడ ఈయన తపశ్శక్తి వల్ల గాలి కూడా స్తంభించిపోతుంది. అదే ఏ బయట అయితే బూడిద కుప్పలు గాలికి ఎగిరిపోతాయి. అక్కడ గాలి లేదు, ఇంకోటి లేదు. ఆయన ప్రాణాయామం చేస్తూ ఉండడం వల్ల అక్కడ గాలి కూడా స్తంభించిపోయింది.
ఇదేమీ తెలియదుగా సగరుడికి. ఆయన అక్కడ కూర్చుని యాగమండపంలో గుర్రము అదృశ్యమైపోయింది. గుర్రమును తెస్తామని వెళ్ళినటువంటి కుర్రాళ్ళు అదృశ్యులైపోయారు. గుర్రాలు లేవు, కుర్రాళ్ళు లేరు. ఏమైపోయారు అని వశిష్ఠుడిని పిలిచాడు. కులగురువా, ఈ యజ్ఞం ఏదో విచిత్రంగా ఉన్నది. గుర్రము కనపడడం లేదు, గుర్రాన్ని తెస్తామన్న మా వాళ్ళు కనపడడం లేదు, ఏం చెయ్యాలని అడిగితే అన్నీ ఎరిగిన వశిష్ఠుడు నిజం చెప్పలా. నీ కుమారులు ఉద్ధృతులు, మూర్ఖులు, వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించకు అంటే చెప్పకుండా చెప్పడం అనమాట. నీ మనుమడు ఉన్నాడు, నీ పెద్ద కొడుకు అసమంజసుండి నువ్వు ఇంట్లోంచి గెంటేసావు కదా, వాడు తప్పుడు పనులు చేస్తున్నాడు, సరయూ నదిలో పిల్లల్ని పారేస్తున్నారని. ఆ పెద్ద కొడుకు అసమంజసుడి కొడుకు అంశుమంతుడు పరమ బుద్ధిమంతుడు. వాణ్ణి పంపిస్తే గుర్రం నీకు దక్కే అవకాశం ఉంటుంది. వాణ్ణి పంపించనగానే అప్పుడు ఆయన కొంత లోపల కీడు శంకిస్తూనే అంశుమంతుడిని పిలిచి, నాయనా మనువడా, వెళ్ళు, మీ పెదనాన్నలు మీ బాబాయిలంతా ఏమయ్యారో వెతికి తీసుకునిరా, గుర్రాన్ని తీసుకురానగానే ఆయన బయలుదేరాడు. పాపం భూమండలం అంతా వెతికాడు. భూమి చుట్టూ తవ్వి ఉన్నటువంటి అఖాతం, ఆ గొయ్యి కనపడిందనమాట. వెంటనే ఆయన ఈ అఖాతం గుండా మా వాళ్ళు పాతాళానికి వెళ్ళారని అర్థం చేసుకుని క్రమంగా పాతాళలోకానికి వెళ్ళాడు. పాతాళలోకంలో అలా వెతికి వెతికి చూడగా ఓ చోట వరసగా బూడిద కుప్పలు కనపడ్డాయి. 60,000 మంది కదా, ఒకటి తర్వాత ఒకడు, ఒకటి తర్వాత ఒకడు, ఇంతంత కుప్పల కింద ఉన్నారు. ఎంత గొప్పవాడండి ఆయన. ఈ కుప్పలను చూడగానే ఇంకా గుర్రం కోసం తిప్పలు పడ్డం మానేసి ఈ కుప్పలు తప్పక మా వాళ్ళవే అని కనిపెట్టేశాడు. నిజానికి ఇంతంత బూడిద ముద్దలు కనపడితే వాళ్ళ బాబాయిలు అని ఎలా కనిపెట్టాడు? అందులో 60,000 కనపడుతున్నాయి కాబట్టి అర్థమైపోయింది దానికి. కొంచెం తెలివైన వాడు కూడా, తెలివితో కూడా అనుకోండి, ఎవరిలో చలిమంట వేసుకున్నారు అనుకుంటారు పిచ్చాళ్ళు. కానీ ఈయన మహాత్ముడు కదా, అన్నీ కనిపెట్టి ముందుకొచ్చాడు. ఆయనకు లోపల బాధ కలిగింది. అయినా మళ్ళీ మనస్సులో ఏమనుకున్నాడు, పరమ దారుణమైన పాపములు చేశారు మా వాళ్ళు, లేకపోతే ఇలా బూడిదవ్వరు. పర్వతం వంటి ఆకారం కలిగిన వాళ్ళు, క్రూరులు, పరాక్రమవంతులైన 60,000 మంది ఇలా బూడిదలయ్యారంటే గాడిదల్లాగా ఏదో పిచ్చి పనులు చేసి ఉంటారు. అందుకే ఎవరో వీళ్ళకి గతి పట్టించారు, వీళ్ళు సర్వనాశనం అయిపోయారు. అయినా వీళ్ళు అదృష్టవంతులే, ఎందుకంటే ఎవడో వీళ్ళని ఎక్కువ బాధ పెట్టకుండా క్షణంలో చంపేసి ఉంటాడు. పాపాలు చేసిన వాడు కొంతమంది నానాయాతన పడుతూ మంచాల మీద పడి అనారోగ్యంతోటో లేక వికలాంగులయ్యో తీసుకుని చస్తారు. వీళ్ళు అలా తీసుకుని చదవకుండా తక్షణం చచ్చిపోయారంటే బహుశా వీళ్ళలో కొంత పుణ్యం కూడా ఉంటుంది అనుకుంటూ నిమేష మాత్రంలో వెతుక్కుంటూ కుప్పలు దాటుకుంటూ వచ్చాడు. ఆ సమయంలో ఆకాశంలో దేవతలు ఋషులు అనుకుంటున్న మాటలు ఆయన విన్నాడండోయ్. ఈ ప్రపంచంలో పరమ పాపాత్ములయ్యి అదృష్టవంతులైన వాళ్ళు ఈ సగరపుత్రులు అని కొందరు ఋషులు దేవతలు ఆకాశంలో పలుకుతున్నారట. ఆ పలుకులు అంశుమంతుడు విన్నాడు. పరోపతాపి నితరాం సర్వలోక జుగుప్సితం ఇహ కృత్వా అశుభం కర్మ కఃపుమాన్ విందతే సుఖం. ఇతరులకు అపకారం చేసి, ఇతరులకు జుగుప్స కలిగే, కష్టం కలిగించే పనులు చేసి, మహాపాపాలు చేసి, ఇతరులను బాధపెట్టి, తిండి లేకుండా చేసి, క్రూరంగా చంపి ఎవడైనా మానవుడు సుఖం పొందుతాడా? అది వాళ్ళన్నమాట. కఫ్ పుమాన్, మగవాడెవడు. పుమాన్ అంటే ఇక్కడ కేవలం మగవాడని కాదు, ఎవడైనా సరే, ఎవడైనా మానవుడు సుఖం విందతే, సుఖం పొందగలడా? ఇతరులకు అపకారం చేసినవాడు, ఇతరులకు కీడు చేసినవాడు ఎవడన్నా సుఖంగా ఉండగలడా? వీళ్ళు దుర్మార్గులు 60,000 మంది. అనేక ప్రాణులకు వీళ్ళు అపకారం చేశారు, ఎందరినో పీడించారు, చంపారు, కొట్టారు. ఆ పాపం వీళ్ళందరినీ చంపేసింది. బ్రహ్మ దండ హతులయ్యారు, అంటే ఒక బ్రాహ్మణోత్తమునికి బాధ కలిగించారు, భస్మం అయిపోయారు. చస్తే చచ్చారు, స్వర్గానికి కూడా వెళ్ళలేదు. పాపాహ నిరయం శాశ్వతీ సమాహ. ఈ పాపాత్ములంతా శాశ్వతీ సమాహ, శాశ్వత కాలం నిరయం యాంతి, నిరయానికి పోయారు. సంప్రయాత అంటే వెళ్ళారండం కల్లా నరకానికి బాగా యాతన పడుతూ వెళ్ళారు. సాధారణంగా యాతాహ అంటే వెళ్ళిన వాళ్ళు, నరకానికి పోయారన్నల్లా నరకానికి పోయి నానాయాతన పడుతున్నారనడానికి సంప్రయాతాహ అన్నారన్నమాట.
పైగా ఒకరోజు 2 రోజులు కదట. సమాహ అంటే సంవత్సరాలండి. శాశ్వతీ సమాహ, శాశ్వత సంవత్సరములు అనగా యావజ్జీవితం వీళ్ళు ఇక ఈ భూమి ఉన్నంతకాలం, లోకాలు ఉన్నంతకాలం నరకంలో ఉంటారు. వీళ్ళు బ్రాహ్మణుని యొక్క శాపమునకు గురై తెచ్చారు కాబట్టి ఇంకా శాశ్వతంగా నరకంలో ఉంటారు అని దేవతలు ఋషులు అన్నారు. కారణం ఏమిటో తెలిసిన వాళ్ళు ఎందుకన్నారో తెలిసిన, కొంతమందికి ఎట్టి పరిస్థితుల్లో ఉత్తమ గతులు రావు, మరణానంతరం ఉత్తమ గతులు ఎవరికి రావు అంటే చండాలుడి చేతిలో చచ్చిపోయిన వాడికి, యాక్సిడెంటులో మరణించిన వాడికి, అంటే ఏ బండి కిందో పడో రైలు కిందో పడి చచ్చిపోతారు కదా అలాంటి వాళ్ళకి, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి, ఏ విషం తాగో లేకపోతే రైలు కిందో పడో ఇలా ఆత్మహత్యలు చేసుకుంటారు కదా, మేడ నుంచి దూకి ఇలా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఎవరు చండాలుడి చేతిలో చచ్చిపోయినా, విషం తాగి మరణించినా, చండాలుడి చేతిలో చచ్చిపోయినా, పాము కాటు తిని మరణించినా, బ్రాహ్మణుని శాపానికి గురై చచ్చిపోయినా అటువంటి వాళ్ళంతా శాశ్వతంగా నరకానికి పోతారట. కాబట్టి మీలో ఎవరికైనా నరకానికి వెళ్ళాలని కోరుకుంటే ఒకసారి చేయొద్దండి, వెంటనే ఆత్మహత్య చేసుకునే అవకాశం చెప్తాను నేను. ఆత్మహత్య చేసుకుంటే ఇక శాశ్వత నరకం అంటే ఎప్పటికీ వాళ్ళు విముక్తి పొందరు. తాము ఆత్మహత్య చేసుకోకపోయినా ఏ లారీయో గుద్దేసినా, హఠాత్తుగా రైలు గుద్దేసినా అది ప్రమాదం ఏంటి. మళ్ళీ తాను కావాలని రైలు కింద పడితే ఆత్మహత్య, రైలు వచ్చి మనల్ని గుద్దితే అదేమో అకాల మరణం, అది భయంకరమైన మరణం, అది అపమృత్యువు. ఇవన్నీ ప్రమాదమే. అందున వీటిల్లో విప్రశాపమంత ప్రమాదకరం మరొకటి లేదు. అలా గోవులు పొడి చంపుతే చూసారా కొందరిని, అది ఇంకా డేంజర్, అది కూడా అంతే. అటువంటి వాళ్ళకి ఎప్పటికీ ముక్తి ఉండదు. వీళ్ళ పని అయిపోయింది, వీళ్ళు ఎప్పుడూ నరకంలోనే ఉంటారు. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకుని భూలోకంలో ఉన్నప్పుడు మంచి పనులు చేయాలి, వెకిలి వేషాలు వెయ్యకూడదు అంటూ ఉంటే ఇతడు భయపడిపోయాడు. పాపం చాలా దుఃఖం చెందాడు. అయ్యయ్యో, మా వాళ్ళు కపిలుడికి అపచారం చేశారా, ఆ కపిలుడి శాపం వల్ల నాశనం అయిపోయారా, ఇప్పుడు వీళ్ళందరినీ నేను ఎలా రక్షించను అనుకున్నాడు ఆయన. ఆ సమయంలో సగరుడు, నా కుమారులు ఇంకా రాలేదు, వెళ్ళిన మనుమడు ఇంకా రాలేదు అని ఆయన బెంగెట్టుకున్నాడు అక్కడ. ఆ సమయంలో అదృష్టవశాత్తు నారద మహర్షి సగరుడి దగ్గరకు వచ్చాట. వచ్చి సగరుడి యొక్క ఆతిథ్యం స్వీకరించి సగరుడి పూజలు అందుకున్నాడు. అప్పుడు సగరుడు, మహాత్మా, 60,000 మంది వీరాధి వీరులైన నా కుమారులు ఏమయ్యారో తెలియటం లేదు, గుర్రం ఏమయ్యిందో తెలియదు, గుర్రాన్ని ఈ కుర్రాళ్ళని వెతకడానికి వెళ్ళిన మనుముడు, ఆ చిన్న కుర్రాడు, వాడు కనపడడం లేదు, వీళ్ళంతా ఏమయ్యారు, ఎప్పటికైనా నాకు వీళ్ళ గురించిన శుభవార్త తెలుస్తుందా, ఎందుకో మనస్సు కాలుష్యం పొందుతున్నది, ఆవేదన పొందుతున్నది అనగా, నారదో రాజశార్దోలమిదం వచనమబ్రవీత్. అప్పుడు ఆ మహారాజుతో నారదుడు ఇలా అన్నాడు, సగరా, నువ్వు యజ్ఞములు చేసిన వాడివి, దానములు చేసిన వాడివి, ఎన్నో ధర్మకార్యములు ఆచరించిన వాడివి, కాబట్టి దేని గురించి ఎక్కువ విచారించకు, దుఃఖించకు. నీ కుమారులు గుర్రం వెంట వెళ్ళారు, ఆ గుర్రాన్ని స్వయముగా ఇంద్రుడు పాతాళలోకంలో కట్టేశాడు. మూఢులైన నీ కుమారులు బ్రహ్మదండహతా సర్వే వినష్టా నృపసత్తమా. పరమపూజ్యుడు బ్రాహ్మణోత్తముడైన విష్ణుస్వరూపుడైన కపిల మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయన్ని చంపబోయారు. ఆయన కళ్ళు తెరిచాడు. ఆ కళ్ళు తెరవడం వల్ల వచ్చిన అగ్నిజ్వాలలతో వాళ్ళంతా బూడిద కుప్పలే చచ్చిపోయారు. ఇదంతా విధి వైపరీత్యం. దాని గురించి జ్ఞానులు ఎక్కువ పట్టించుకోకూడదు. అయినా మహాత్ముల దగ్గరికి వెళ్ళి వీడు దొంగ అని అనడానికి ఎలా మనస్సు ఒప్పింది వాళ్ళకి? ఎవడో ఒకడొచ్చి ఫలానాడు దొంగ అంటే అనేస్తామండి. ఆ వ్యక్తి ఎటువంటి వాడు, అతడి తపస్సు ఎటువంటిది, వాడు దొంగతనం చేస్తాడా అని రవ్వంతైనా ఆలోచించవద్దా? ఆలోచన లేక వాళ్ళు నశించారు. ఇక నీ మనుముడు అక్కడికే వెళ్ళాడు. మరికొద్దిసేపట్లో నా దివ్య దృష్టితో చెబుతున్నాను, నీ మనుమడు కపిలుడి యొక్క అనుగ్రహం పొందుతాడు. గుర్రం నీకు వస్తుంది, కానీ కొడుకులు చచ్చిపోవడం వల్ల నువ్వు యజ్ఞం పూర్తి చేయలేక ఆ గుర్రాన్ని వదిలేస్తావు. యజ్ఞం మధ్యలో ఆగిపోయినట్టే. ఇక యజ్ఞం గురించి, కొడుకుల గురించి ఆలోచించకు. ఎటొచ్చి నీవు చేయవలసిన పని ధైర్యం వహించటం. నత్వం ధైర్యధనో భూత్వా భవితవ్య వ్యతయాత్మన.
నీవు ధైర్యస్వరూపుడివి, ధైర్యంతోనే ఉండు, దుఃఖించకు. కొడుకుల గురించి ఆలోచించకు, గుర్రం గురించి ఆలోచించకు, నీ గురించి, దాంతోపాటు చచ్చిన నీ కొడుకులకి ముక్తి ఇవ్వడం గురించి ఆలోచించు. అంశుమంతుడు గుర్రం తెచ్చాక ఏదో రకంగా నీ కుమారులు మరణించినటువంటి వాళ్ళు, నరకంలో ఉన్నవాళ్ళు నరకం నుంచి విముక్తి పొందేటందుకు చేయవలసిన క్రియలు చెయ్యి. ఇంతవరకు మాత్రమే చెబుతున్నాను, ఇక ఇంతకు మించి నీకు నేను చెప్పకూడదు. ఎందుకంటే మరణించిన నీ కొడుకులు ఎలా స్వర్గానికి ఎడతారో నిర్ణయించే బాధ్యత కపిలుడిది. కపిలుడు నీ మనువడికి ఏదో చెబుతాడు, నీ మనువడి చేత ఆ పనులు చేయించు. ప్రస్తుతం నీకు ధైర్యం చెప్పడానికి నేను వచ్చాను. ఎందుకంటే ఇక్ష్వాకు వంశస్థులు ధర్మాత్ములు, అందున నువ్వు సామాన్యుడు కాదు. సగర నామోర్వీ విభుండల్పుడే అని అద్భుతంగా పోతన గారు పద్యం చెప్తాడండి నవమస్కంధంలో. సగరుడు అని పేరు కలిగిన ఆ మహారాజు సామాన్యుడా? ఈయన గురించి, సగరుడు గురించి ఒకళ్ళు కాదు ఎంతోమంది తమ పురాణాల్లో రాశారు. ఆయన కర్మగాలి ఆయన కొడుకులు అలాంటి వాళ్ళు అయ్యారు. చూచారా? ఎందుకు ఒక్కోసారి మహాత్ములకి ఇటువంటి పనికిమాలిన కొడుకులు పుడతారు? కారణం ఏమిటో చెప్పలేము. పూర్వజన్మ కర్మ ఏదో ఉంటుంది, వీళ్ళని భగవంతుడు పరీక్షిస్తూ ఉంటాడేమో. లేకపోతే ఎక్కడి సగరుడు, పరమధర్మాత్ముడు, క్రూరత్వం ఎరగనివాడు, ఆయనకి క్రూరులు ఎలా పుట్టారు? కానీ ఆ వంశంలోనే అంశుమంతుడు లాంటి వాడు పుట్టాడు, ఆయన మనవడు. ఆ తర్వాత దిలీపుడు పుట్టాడు, భగీరథుడు పుట్టాడు, అటువంటి వాళ్ళు పుట్టారు. దీన్ని బట్టి ఒక్కోసారి మామిడి చెట్టుకు కూడా ఏ పిచ్చికాయలో పుడతాయన్నమాట. పూర్వం కుక్కమూతి పిందులు అనేవారు, అలాంటివి అప్పుడప్పుడు కొన్ని చెట్లకు పుడుతూ ఉంటాయట పోయే కాలం వచ్చినప్పుడు. మహాత్మా నారద, నాకు ఆత్మధైర్యం చెప్పావు, నేను ఇక కుమారుల గురించి బెంగపెట్టుకోను, కానీ వాళ్ళకి ముక్తి కలిగేందుకు మాత్రం ప్రయత్నిస్తాను, మనుమడు వచ్చాక అన్నాడు. ఈలోపు అంశుమంతుడు ఈ బూడిద కుప్పలన్నీ దాటుకొని పరమపూజ్యుడైన యోగేంద్ర ప్రవరుడైన మునీశ్వరుడైన కపిలుణ్ణి చూచాడు. రెండు చేతులు జోడించాడు. విష్ణుస్వరూపాయ బ్రహ్మవర్చసే శాశ్వతాయ జ్ఞానస్వరూపిణే తే నమోస్తు. విష్ణుస్వరూపుడికి నమస్కారం, జ్ఞానస్వరూపుడికి నమస్కారం, బ్రహ్మతేజస్సు కలిగిన కపిలుడికి నమస్కారం, శాంతాయ కపిలాయచ. ఈయన కొంచెం టెక్నిక్ తెలిసినవాడు కదా. పరమశాంత స్వరూపుడైన కపిలుడికి నమస్కారం. ముందే శాంతస్వరూపుడిని పొగిడితే అవతలవాడికి కోపం రాదు. ఎంత కోపంతో ఉన్నవాడి దగ్గరికైనా వెళ్ళి, అసలు పాప ఆయనకి ఎప్పుడూ కోపం ఉండదు అనుకోండి, వీళ్ళు చేసిన తప్పుడు పని వల్ల ఆయన కళ్ళలోంచి అగ్ని వచ్చింది తప్ప, అయినప్పటికీ ముందే శాంతస్వరూపుడైన నీకు నమస్కారం అంటే ఇక అవతలాడు ఏం మాట్లాడతాడు? ఒట్టి పిసిని కొట్టాడి దగ్గరికి వెళ్ళి, మీ అంత మహాదాతలు లేరని విన్నానండి, అయ్యి బాబా మీరే బలి చక్రవర్తిటండి, శిబి చక్రవర్తిటండి, మీ దగ్గరకు వచ్చిన వాడు ఎప్పుడూ ఒట్టి చేతులతో వెళ్ళట అని పొగిడితే అవతలవాడు ఎంత పిసిని కొట్టాడని ఎంతో కొంత మారకుండా ఉండడం. మరీ బొత్తిగా సినిమాలో విలన్లు అయితే తప్ప. దానికి కారణం చెప్పనా? నేను చాలా కాలం క్రితం నాకు శిష్యుడు దగ్గర చేరితే వాడికి పద్యాలు రాయడం నేర్పాను. నానాయాతన పడి వాడికి కష్టపడి పద్యాలు రాయడం నేర్పా. ఆ తర్వాత వాడు నాకు సుందరకాండం పుస్తకం ఇచ్చాడు. ఒరే, ఈ సుందరకాండం పుస్తకాలు నువ్వు నాకు ఎన్ని ఇచ్చినా ఎవడో వాడు ఎత్తుకుపోతున్నాడు రా, కాబట్టి ఎత్తుకుపోకుండా ఓ పద్యం దీని మీద రాయి అని నేను సగం సాయం బట్టి ఓ పద్యం రాయించాను. నిజం చెప్పాలంటే సాయం పట్టడం కదా, పద్యం నేనే రాశాను అనుకోండి. ఏమని వాడి చేత రాయించా, నాకు నేను రాసుకోలేను గనక. గురుచరణాంభోజములకు చరణాంభోజములకు కరమరుదుగు భక్తి మృక్కి కానుకగా సుందరకాండమ సంగీతి తస్కరణము చేయంగవలదు సజ్జనులారా అని పద్యం రాయించి కింద అతని చేత సంతకం చేయించా. అంటే పద్యం మీకు అర్థమైంది కదా. గురువుగారి పాదపద్మములకు ఎంతో భక్తితో నమస్కరించి కానుకగా ఈ సుందరకాండం ఇస్తున్నాను, తస్కరణము చేయంగవలదు, దొంగతనం మాత్రం చెయ్యొద్దు సజ్జనులారా. ఇది పద్యం. ఓడు వచ్చాడు మా ఇంటికి, ఆ పుస్తకం చూశాడు. ఈ పుస్తకం చాలా బాగుందండి అన్నాడు. ఆ పద్యం కూడా చదువు అన్నాను. ఆయన అన్నాడు, అక్కడ ఏమని రాశారు? తస్కరణము చేయంగవలదు సజ్జనులారా. సజ్జనులారా దొంగతనం చేయొద్దన్నారు. నేను ఒప్పేసుకుంటాను, దుర్జనుణ్ణి పట్టుకుపోతున్నాను అన్నాడు. ఇంక మీరేం చేస్తారు చెప్పండి? సజ్జనులారా అన్నారు, దుర్జనులారా అనలేదు కదా. నేను ముందే ఒప్పుకుంటున్నాను, సజ్జనుండి కాదు పట్టుకుపోతున్నాను అన్నాడు ఆయన. ఇంక వాడే ఒప్పుకుంటే మనం ఏం చేస్తామండి? అందువల్ల ఎప్పుడూ కూడా కొంతమంది దగ్గరికి వెళ్ళి మీరు ఎంత పొగిడినా సరే, నువ్వు సిబి బలి అన్నా సరే, నేను బలి కాదు సిబి కాదు, నువ్వు ఎంత పొగిడినా రూపాయి రాదు, గెట్అవుట్ అంటాడు. ఇంకా వాడి దగ్గరికి వెళ్తే ఉపయోగం లేదు. కానీ సహజంగా
కాస్తో కోస్తో ముఖస్థుతికి ఎవరైనా లొంగుతారు. ఈ యోగీశ్వరుడు ముఖస్థుతికి కాదు కానీ అవతలి వాడు తనను ఎలా స్తుతిస్తే ఆ రూపంలో దర్శనమిచ్చే శక్తి కలిగిన విష్ణువు అన్నమాట. అంటే విష్ణువు దగ్గరికి వెళ్ళి నువ్వు భయంకరుడి వెంటే భయంకరాకారంతో దర్శనమిస్తాడు, శాంతస్వరూపుడి వెంటే శాంతముగా దర్శనమిస్తాడు. అది వైష్ణవ శక్తి. మీకు ఇంకా తేలిగ్గా చెప్పాలంటే రావణాసురుడి వెనకాతల అమ్మవారు పార్వతీదేవి వచ్చింది కదా. అప్పుడు ఆ పార్వతి పరమసుందరంగా ఉండగానే నారదుడు మహాకాళి నమః అనగానే వెనకాతలు ఉన్నవాడు మహాకాళిగా మారిపోయిందిట. అలా స్తోత్రంతో మహాకాళిగా మార్చగానే రావణాసురుడు అడిలి వదిలేశాడు. భగవంతుని మనం ఎలా కావాలంటే అలా చూడవచ్చు అని చెప్పడానికి ఈ కథలన్నీ ఉదాహరణ. కాబట్టి ఎప్పుడూ కూడా మీరు మనస్సులో భగవంతుడిని స్తుతించేటప్పుడు ఏమనుకుంటారు? పరమాత్ముడు సుందరుడు, నేను ఏమి చేసినా నన్ను రక్షిస్తాడు, నన్ను కాపాడతాడు అని భక్తితో ఆయనకి సంబంధించిన స్తోత్రాలు చేయండి. భక్తితో ఆయన్ని తలుచుకోండి. ఏమో లలితా సహస్రనామం చదివితే బెడిసి కొడుతుందేమో అనుకుంటే బెడిసే కొడుతుంది. ఎందుకంటే లలితా సహస్రనామం నువ్వు ఏదనుకుంటే చేసి పెడుతుంది. నువ్వు అనుకుంటున్నావు ముందే లలితా సహస్రనామం చదవకూడదట, ఆడాళ్ళు చదవకూడదట, మగాళ్ళు చదవకూడదట, ఆడా మగా కానివాళ్ళు చదవకూడదట అనుకుంటే నువ్వు నిజంగా చదవకుండా ఎందుకు పనికి రాకుండా పోతే ఇంకెవడు చదవాలండి? ఆడా చదవక మగా చదవక ఆడా మగా కానివాడు చదవకపోతే. స్త్రీలు చదివితే ఎన్ని లాభాలో ఉత్తర పీఠికలో చెప్పారు, గర్భవతులు చదివితే ఎన్ని లాభాలో అందులోనే చెప్పారు. నవనీతం ప్రదత్యాత్తు పుత్రలాభం భవేద్ధ్రువం. స్త్రీలు ఈ లలితా సహస్రనామం చదువుతూ ఇంత వెన్నపూస అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ వెన్నపూస తింటే వాళ్ళకి కొడుకులు పుడతారని అందులోనే ఉంటే ఆడాళ్ళు చదవకూడదు అంటాడేంటి? ఎవడో పిచ్చాడు? ఇంకెవడు చదువుతాడు? కానీ ఎవడో చెప్పిన మాట విని కొంతమందికి భయం అనమాట. అమ్మో ఆడాళ్ళు చదివితేట చచ్చిపోతారట, అమ్మవారు భయంకర రూపంతో కనపడుతుంది అనుకుంటాడు కదా. అనుకోగానే ఆ అమ్మవారు వెంటనే భయంకర రూపంతో చంపేస్తుంది. ఎందుకంటే ఆవిడ మనం ఏదంటే ఆ రూపంలో కనపడుతుంది కనుక. ఈ రోజు నుంచి ఏమనుకుంటారు? అమ్మవారిని భయంకరంగా ఉంటుంది అనుకుంటారా? అమ్మవారు శాంతస్వరూపిణి, పరమ కోమల స్వరూపిణి, లాలిత్యస్వరూపిణి, లలంతే లాలయతే ఇది లలిత. ఎప్పుడు ప్రేమతో దగ్గరకు తీసుకుని కోమలమైన తన మనస్సుతో చేరదీసి లాలిస్తుంది కనుక లలిత అన్నారు. లాలించే ఆవిడ, పాలించే ఆవిడ నిన్ను ఎందుకు శిక్షిస్తుందయ్యా? నువ్వు క్రూరుడివైతే, పాపాత్ముడివైతే, పరమ లోకకంటకుడివైతే అప్పుడు ఆవిడ నిన్ను శిక్షించడానికి వస్తుంది. అనవసరంగా ఎందుకు శిక్షిస్తుంది? ఆవిడ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయిక, జగన్మాత, జగత్ప్రసూహు అన్నారు ఆవిడ. ప్రసూహు తల్లి, జగత్ప్రసూహు లోకములకు తల్లి, అన్ని లోకములను కన్న తల్లి ఆవిడ. వ్యదాది జగత్ప్రసూహు ఆకాశం మొదలుకొని సమస్త లోకములకు, అన్ని లోకములకు ఆవిడే తల్లి. అటువంటి తల్లి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయిక నిన్నేమో ఎందుకు శిక్షిస్తుంది? కాబట్టి నీలో ఉంది లోపం. ఒకప్పుడు ఒక ఆయన కాలినడకన ప్రయాణాలు చేసే రోజుల్లో ఇంట్లోంచి బయలుదేరాడు. అలా బయలుదేరి లోకాలన్నీ తిరుగుతూ వెళ్ళాడు. పూర్వకాలంలో అంతా కాలినడకన ఎక్కువ వెళ్ళేవారు, అందుకే ఆరోగ్యంగా ఉన్నారు. తిండి ఎక్కువ తిని మంచి ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడు కాలినడక పోయాక ఇప్పుడు అందరికీ హాస్పిటల్ నడకలు వచ్చాయి. కాలినడక ఎప్పుడైతే పోయిందో హాస్పిటల్కి పోవడమే. నడకే పోయింది కదా ఇప్పుడు. అందువల్ల పడక వచ్చేసింది అన్నమాట. ఎందుకు మనం పడక వేస్తున్నాం అంటే నడకలేకే. ఆ రోజుల్లో నడిచి వెళ్ళేవారు. ఈయన నడిచి అడవిలో చెట్టు కిందకి చేరాడు. అప్పటికి బాగా అలిసిపోయి ఆకలికి మలమలమాడిపోతూ దాహంతో గిజగిజలాడిపోతున్నట్టు వాడు చెట్టు కింద పడుకుని, అయ్య బాబోయ్ ఎంత పెద్ద పొరపాటు చేశాను, మంచినీళ్ళు తెచ్చుకోలేదు, తిండి తెచ్చుకోలేదు, ఆకలేస్తోంది, దాహం వేస్తోంది, ఇప్పుడు గనక కాసిన మంచినీళ్ళు వస్తే ఎంత బాగుండు అనుకున్నాడు. టక్కున మంచినీళ్ళు వచ్చేసేటండి. ఒక మంచి బంగారపు గ్లాసుతో మంచినీళ్ళు వచ్చాయి. పైగా వాడు గడగడ మంచినీళ్ళు తాగి, అబ్బా ఎంత అదృష్టం, మంచినీళ్ళు తాగాను, ఇప్పుడు ఆకలి కూడా పెరిగిపోతుంది, భోజనం వస్తే బాగుండు అనుకున్నాడు. టక్కన అక్కడ బంగారపు కంచం ప్రత్యక్షమైంది. ఆ కంచంలో బూరెలు, గారెలు, మైసూరుపాకం, దద్దోజనం, కట్టుపొంగలి, పులిహార. అసలు కొంతమంది వంట చేస్తారంటే అది పులిహార అంటే అది దిక్కుమాలాడు. కొంతమంది పులిహార చేస్తారు, అందులో పసుపు తప్పే ఉండదు. వంట చేయటం కూడా కళ్ళండి, రుచిగా ఉండదు అది. ఏమీ లేకపోతే ఏం తింటాం? అందువల్ల మంచి పులిహార అన్నీ వచ్చాయి, పెరుగు కూడా వచ్చింది, పాయసం వచ్చింది. శుభ్రంగా తినేసాడు ఆయాసం వచ్చేదాకా. తెగ తిన్నాక అమ్మో ఆయాసం వచ్చేస్తుంది, ఇప్పుడు కిళ్ళి వస్తే బాగుండు అనుకున్నాడు. వెంటనే కిళ్ళి కూడా వచ్చేసింది టండోయ్. కిళ్ళి తిన్నాక ఇప్పుడు నడవలేను, పరుపు వస్తే బాగుండు పడుకోవడానికి అనుకున్నాడు. బంగారంలాగా మెత్తగా ఉన్నటువంటి పరుపు వచ్చేసింది. ఆ పరుపు మీద పడుకుని కాలు మీద కాలు వేసుకున్నాడు వాడు.
ఇప్పుడు వాడికి అనుమానం వచ్చింది. ఏమిటి ఈ మహిమ, ఏమిటి విచిత్రం, ఏమిటి మాయ? మంచినీళ్ళంటే మంచినీళ్ళు వచ్చాయి, భోజనం అంటే భోజనం వచ్చింది, కిళ్ళి అంటే కిళ్ళి వచ్చింది, పరుపు అంటే పరుపు వచ్చింది, ఏది తలుచుకుంటే అది వచ్చేస్తోంది. కొంపదీసి చెట్టు మీద ఎవడన్నా బ్రహ్మరాక్షసుడున్నాడా అనుకున్నాడు. ఢామ్ అని చెట్టు మీద బ్రహ్మరాక్షసుడికి ఎందుకు దూకేట. నేను అనుకున్నది పని అయిపోయింది బాబోయ్, ఈ చెట్టు మీద ఉన్నాడు ఈ బ్రహ్మరాక్షసుడు, వీడే అన్నం తెచ్చిపెట్టినట్టున్నాడు, ఇప్పుడు నన్ను అన్నం కింద మింగేస్తాడేమో అనుకునే లోపు ఆ రాక్షసుడు నోరు తెరిచి వీడిని మింగేశాడు. నిజానికి అక్కడ ఎవడూ లేడు, ఆ చెట్టు కల్పవృక్షంట. కల్పవృక్షం కింద ఉండి నువ్వేమనుకుంటే అది ఇస్తుంది. వీడు మంచినీళ్ళు అంటే మంచినీళ్ళు ఇచ్చింది, ఫుడ్ అంటే ఫుడ్ ఇచ్చింది, బెడ్ అంటే బెడ్ ఇచ్చింది, కిళ్ళి అంటే కిళ్ళి ఇచ్చింది. ఈ పిచ్చాడికి వెర్రి ఆలోచనలు వచ్చాయి. ఇప్పుడు ఆ వెర్రి ఆలోచనలో రాక్షసుడు ఉన్నాడేమో అనుకుంటే నిజంగా చెట్టు మించి రాక్షసుడు వచ్చాడు, అది కల్పవృక్షం కనుక. ఆ రాక్షసుడు మింగుతాడేమో అనుకుంటే మింగేశాడు. అమ్మవారు కల్పవృక్షం, గుర్తుపెట్టుకోండి. భక్తిమత్ కల్పలతిక, అవునా? భక్తిమత్ అంటే భక్తి కలిగిన వాడికి కల్పలతిక కల్పవృక్షము. కల్పవృక్షం లాంటి అమ్మని మీరు ఏమనుకుంటే అదే అవుతుంది. మా అమ్మ నన్ను రక్షిస్తుంది అనుకోండి, రక్షిస్తుంది. కాదు భక్షిస్తుంది అనుకోండి, భక్షిస్తుంది. శిక్షిస్తుంది అనుకోండి, శిక్షిస్తుంది. ఇప్పుడు మీ చేతిలో ఉంది అమ్మవారి శక్తి, అమ్మ దగ్గర లేదు. మన సంకల్పం సరైంది అయితే ఏదనుకుంటే అది అవుతుంది, అయి తీరుతుంది కూడా. నేను దృఢమైన విశ్వాసముతో, అచంచల విశ్వాసముతో అమ్మవారిని ఉపాసించి చెబుతున్న మాట, నేను ఏదంటే అది అయ్యి తీరింది ఇప్పటి వరకు. సక్రమమైన పనులే చెప్పేది, అక్రమాలు ఎప్పుడు కోరుకో, అది అనుకున్నా అవ్వవు. పక్కవాడు కొంప కూలిపోవాలంటే నీ కొంప కూలుతుంది, పక్కవాడు బాగుపడాలనుకుంటే నువ్వు బాగుపడతావు, వాడు బాగుపడతాడు. కాబట్టి అత్యద్భుతమైన దివ్యశక్తి కలిగిన పరమాత్మని ఎప్పుడు మనం మనకి ఉపకారం చేసే తండ్రిగా, తల్లిగా, శుభస్వరూపుడిగా భావించండి. ఎప్పుడు బెడిసి కొడుతుంది అనుకోకండి. బెడిసి కొట్టడం అనేది పరమాత్మ చరిత్రలో ఉండదు. లోకద్రోహమును నీవు ఆచరించినప్పుడు మాత్రమే పరమాత్ముడి వల్ల నీకు ప్రమాదం వస్తుంది, లేకపోతే ఎప్పుడూ రాదు. అందువల్ల ఎప్పుడు భగవంతుడిని, గురువుని శాంతాయ అనాలి. శాంతస్వరూప అంటే అప్పుడు ఆయన గ్యారంటీగా శాంతంగా దర్శనమిస్తాడు. నువ్వు కోపిష్టాడివి, నువ్వు పాపిష్టాడివి, నువ్వు నాకు రోగాలు అంటగడతావా, ఇలా మొదలెట్టావా, వాడి వల్ల నీకు అలాంటివే వస్తాయి. ఇన్ని ఎరిగిన వాడు అంశుమంతుడు. అందుకే శాంతాయ, శాంతస్వరూపుడైన నీ కొరకు నమస్కారం అనగానే ఆయన కళ్ళు విప్పి ప్రేమగా చూసేట. ప్రసన్న ఇదం అబ్రవీత్. ఒక్క దెబ్బకి ఆ స్తోత్రానికి ఆయన ప్రసన్నుడైపోయాడు. బాబు, ఈ గుర్రము నిజమునకు నేను ఇక్కడికి తీసుకురాబడలా, నా చేత ఈ గుర్రం ఇక్కడికి తీసుకుని రాబడలేదు. అంటే నేను ఈ గుర్రాన్ని తేలేదు, ఇంద్రుడు పట్టుకొచ్చాడు. నీ పెద్దలు, నీ తండ్రులు క్షణికోద్రేకంతో నా మీదకి దాడికి వచ్చారు. మహాత్మా, ఈ గుర్రం ఇక్కడికి ఎలా వచ్చింది, ఎమ్మంటే ఇచ్చేసేవాడిని నేను. ఏ తప్పు లేని కేవల సమాధి స్థితిలో తపస్సులో ఉన్న నన్ను సంహరించబోయారు. ఆ పాపం వల్ల నా కళ్ళు తెరుచుకున్నాయి. కళ్ళు తెరుచుకోగానే అందులో నుంచి అగ్నిజ్వాలలు వచ్చాయి. తెలియక నేను నా క్రోధాగ్నితో వాళ్ళని భస్మం చేశాను అని కొందరు అనుకుంటున్నారు. నాకు కోపం రాలేస్తామా, అది క్రోధాగ్ని కాదట, వాళ్ళ పాపాగ్ని. వాళ్ళు చేసిన పాపమే నా కంటిలోంచి అగ్ని వాళ్ళని కాల్చింది, నేను నిమిత్త మాత్రుడిని అన్నాడు ఆయన. ఇప్పుడు అర్థమవుతుందా మనకి? ఆయన కోపం వచ్చి కాల్చలేదు, వాళ్ళు చేసిన పాపం శాపమై ఆయనకి కోపం వచ్చేటట్టు చేసి వాళ్ళని కాల్చింది. ఇది గొప్ప సత్యం. ఒక్కొక్కప్పుడు మహాత్ములకి కోపం వస్తే వాళ్ళు ఏదో కోపంతో శాపం పెడితే మనకు కష్టం వచ్చింది అనుకుంటున్నామే, వాళ్ళు కోపం వచ్చి శాపం పెడితే మనకు నష్టం రాలేదట. మన పాపమే ఆ కష్టరూపంలో, శాపరూపంలో మనల్ని నాశనం చేసింది. అయ్యింది ఏదో అయ్యింది. ఇప్పుడు ఈ గుర్రమును తీసుకొని నీవు తక్షణం సగరాంతికం, సగరుని దగ్గరికి వెళ్ళు. నీ భక్తికి నేను మెచ్చి నీకు కొన్ని వరాలు ఇద్దామనుకుంటున్నాను, ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. నీవు భక్తుడివి, సంస్కారం కలిగిన వాడివి. సంస్కారం కలిగి భక్తితో పెద్దల్ని గౌరవించిన వాళ్ళు, పూజించిన వాళ్ళు కష్టాలు పొందరు. కాబట్టి గుర్రం ఎలాగో నీదే కనుక ఇచ్చేస్తున్నాను, దాంతోపాటు నీవు ఏది కోరితే అది ఇస్తాను. సుదుర్లభమపి, ఇవ్వడానికి వీలు కాని వరాలు ఇస్తాను, కోరుకోమన్నాడు. అప్పుడు ఆయన ఉన్నాడు, మహాత్మా, నాకు వేరే కోరిక ఏముంది, నీలాంటి మహానుభావుడి యొక్క కంటి నుంచి వచ్చిన అగ్నిజ్వాలల వల్ల ఎవరైనా చచ్చిపోతే వాళ్ళు నరకానికి ఎడతారో అది నాకు తెలుసు. పైగా దేవతలు, ఋషులు ఇందాక అనుకుంటున్న మాటలు కూడా విన్నాను.
ఆ మాటలను బట్టి మా పెద్దలు ఘోర నరకాలకి పోయారు. ఆ నరకం నుంచి వారికి విముక్తి లేదట. శాశ్వతంగా ఈ సృష్టి ఉన్నంతకాలం వాళ్ళు నరకంలోనే ఉంటారట. కాబట్టి వాళ్ళను ఉద్ధరించాలి. వాళ్ళను ఉద్ధరించకపోతే నేను కూడా చచ్చాక నరకానికి పోతాను. మన పెద్దలు నరకంలో ఉంటే వాళ్ళకి పిండ ప్రదానాలు చేయకపోయినా, వాళ్ళకి నరకం నుంచి విముక్తి కలిగించకపోయినా ఆ పాపం వల్ల మనం కూడా నరకానికి ఎడతాంటుండోయ్. కాకపోతే వాళ్ళలా శాశ్వతంగా నరకానికి వెళ్ళకపోవచ్చు, కానీ ఎంతో కొంతకాలం నరకంలో ఉంటాం. ఇది దృష్టిలో పెట్టుకుని పెద్దలకి ఏవో ఒక కార్యక్రమాలు చేయించండి. భాగవత సప్తాహం జరుగుతున్నప్పుడు గోత్రనామాలతోటి ఆ భాగవతం చేయించి వాళ్ళ కోసం కాస్త తర్పణాలు ఇస్తే వాళ్ళు తరిస్తారట. ఈ ప్రపంచములో ఎవ్వరూ చెయ్యలేని మహోపకారం భాగవతమే చెయ్యగలదు. ఒక దుర్మార్గుడు పరమపాపాత్ముడు చచ్చిపోయాడు, వాడు శాశ్వతంగా నరకంలో ఉన్నాడు. అటువంటి వాడు విముక్తుడు పొందాలంటే వాడి పేరు మీదుగా భాగవతాన్ని పారాయణము చేయించి చేతిలోకి ఆఖరి రోజున నీళ్లు తీసుకుని, ఈ భాగవత పారాయణ ఫలితం ఓ మరణించిన వాడా నీకు ధారపోస్తున్నాము, నువ్వు విముక్తి పొందు అంటే చాలు, అవతలవాడు ఎటువంటి నరకంలో ఉన్న విముక్తి పొందుతాడు. మీకు చెప్పాక గోకర్ణోపాఖ్యానంలో అదే. గోకర్ణోపాఖ్యానం అంటే అదే. అందులో దుందుకారుడనే పరమక్షుద్రుడు, అల్పుడు, నీచుడు, తల్లిని తండ్రిని చంపినవాడు, వాడు చచ్చిపోతే వాడి కోసం గోకర్ణుడు తుంగభద్రా తీరంలో భక్తితో భాగవత సప్తాహం చేశాడు. ఆ సప్తాహ ప్రభావంతో దుందుకారుడు శాశ్వతంగా వైకుంఠానికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఎప్పుడైనా చచ్చిన వాళ్ళకి మనం ఏదో రకంగా ఉపకారం చెయ్యాలి. నా పితరులంతా నరకానికి పోయారు. బ్రహ్మదండహతానాంతు నహి పిండాదిక క్రియాః సంప్రయాస్యంతి తే బ్రహ్మణో నిరయం శాస్యతి సమాగా. బ్రహ్మశాపానికి గురై మా పెద్దలు నిరయం శాశ్వతీ సమాహ శాశ్వతంగా నరకం పొందారు. వాళ్ళకి పిండాధికాలు ఇచ్చిన అందవట. ఇలా బ్రాహ్మణ కోపం వల్ల మరణించిన వాళ్ళు ఉంటారే, అటువంటి వాళ్ళకి భూలోకంలో పిండం పెడితే అందదు. గయాశ్రాద్ధమే అందదట. ఇంకేమిటి, గయలో పిండం పెడితే కూడా వాళ్ళకి అందదు. అటువంటి వాళ్ళు ముక్తి పొందరు. నిజంగా పెద్దల మీద చాలా ప్రేమ ఉందండి ఇతనికి. ప్రేమ ఉంటే ఏం చేయాలి? చచ్చిపోయిన వాళ్ళ కోసం ఏ గయో వెళ్ళి పిండం పెట్టాలి, పెడితే వాళ్ళు ముక్తి పొందుతారు కదా. కానీ ముక్తి పొందరని తెలుసు కాబట్టే అంశుమంతుడు ఈ ఋషినే బతిమాలుతున్నాడు. సాధారణముగా మరణిస్తే, ఏదో భూలోకంలో కొన్ని పాపములు చేసి మరణిస్తే అటువంటి వాడికి ఏ గయయో లేక బ్రహ్మకపాలమో వెళ్ళి పిండ ప్రదానం చేస్తే వాళ్ళు ముక్తి పొందుతారు. సామాన్య పాపములకు ప్రాయశ్చిత్తం గయ, పిశాచత్వం నుంచి విముక్తి కలిగించేది కూడా గయ. ఇంకా అక్కడ కూడా విముక్తి పొందకపోతే ఏం చేయాలి? బదరీ వెళ్ళి అక్కడ బ్రహ్మకపాలం ఉంటుంది బదరీలో, ఆ బ్రహ్మకపాలంలో పిండ ప్రదానం చేయాలి. ఇక బ్రహ్మకపాలంలో పిండ ప్రదానం చేస్తే అతి క్షుద్రుడు, క్రూరుడు కూడా నరకం నుంచి విముక్తి పొందుతాడు. కానీ చెప్పాను కదా, విప్రులకు అపకారం చేసి బ్రాహ్మడి సొమ్ము అపహరించి బ్రాహ్మణ్ణి చంపబోయి తెచ్చిన వాళ్ళు ఉంటారే, వాళ్ళకి మాత్రం బ్రహ్మకపాలంలో పిండం పెట్టిన అందదట. అందుకే గోకర్ణోపాఖ్యానంలో దుందుకారుడు గయాశ్రాద్ధశతేనాపి ముక్తిర్మేన భవిష్యతి అన్నాడు. గయలో ఒకసారి కాదు 100 పర్యాయములు పిండము పెట్టినా నాకు ముక్తి లభించదు అన్నాడు. అప్పుడు భాగవతం చెప్పవలసి వచ్చింది. ఆ అనుమానంతో ఇక్కడ అంశుమంతుడు ఏమంటున్నాడు? మా వాళ్ళకి పిండాది క్రియలు అందవు, వాళ్ళు ముక్తి పొందరు, ఆ ముక్తి నువ్వే ఇవ్వాలి. వాళ్ళకి ముక్తి ఎలా వస్తుందో ఆ మార్గం నాకు చెప్పు, వాళ్ళకి నేను ముక్తి ఇప్పిస్తాను. తత్ప్రసీద త్వమేవైషాం స్వర్గతేర్వద కారణం. వారు ఎలా నరకం నుంచి విముక్తి పొందుతారో, వారు ఎలా ముక్తి పొందుతారో దానికి నేనేం చెయ్యాలో చెబితే అలా చేస్తాను బాబు. నీ పాదపద్మములను పట్టుకుని అడుగుతున్నాను. మీరు మహాత్ములు, మహాత్ములకి కోపం ఉండదు, నీచులను కూడా క్షమించే మహాత్ముడివి నువ్వు, మా వాళ్ళని క్షమించమనగా అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, నాయనా చాలా మంచి పని చేసావు, నన్ను అడగకపోతే ఈ ప్రపంచంలో వారిని నరకం నుంచి ఉద్ధరించేవారు మరెవ్వరూ లేరు. వాళ్ళు చేసిన పాపం అంత భయంకరమైనది. ఇప్పుడు నువ్వు నీకు మనుమడు పుట్టేదాకా ఎదురుచూడు. ఈలోపు నీ ప్రయత్నం చెయ్యొద్దని కాదు, కానీ నీ మనుమడు పుట్టేదాకా నువ్వు చేసే ప్రయత్నం ఫలించదు. నీకు భగీరథుడనే ఒక మనవడు పుడతాడు,
అతడు సర్వధర్మార్థతత్వవేత్త. అతడు ఈ చచ్చిన పాపాత్మల్ని ఉద్ధరిస్తాడు. అనగా పోనీ నా ప్రయత్నం నేను చేస్తానండి, వీళ్ళని ఉద్ధరించడానికి ఏం చేయాలో చెప్పండి అన్నాడు ఆయన. వీళ్ళని ఉద్ధరించడానికి ఏమి చెయ్యాలి? అప్పుడు ఆయన మళ్ళీ అన్నాడు, స్వర్గంలో నుంచి భూలోకానికి గంగ రావాలి. ప్రస్తుతం గంగ బ్రహ్మగారి కమండలంలో ఉంది. విష్ణు పాదాల నుండి పుట్టి బ్రహ్మ కమండలంలో చేరింది. ఆ కమండల జలం స్వర్గం వరకు వెళ్ళింది. స్వర్గం నుంచి భూలోకానికి తీసుకురా, భూలోకం నుంచి ఈ పాతాళలోకానికి తీసుకురా. ఆకాశగంగ పరమ పవిత్రురాలైన గంగామాత తన జలములను ఈ బూడిద కుప్పల మీద పోసిందా, వెంటనే ఈ కుప్పలకి తెప్పలు తీరిపోతాయి, తప్పులన్నీ తొలగిపోతాయి, వాళ్ళంతా ముక్తికి వెళ్ళిపోతారు, వారికి శాశ్వత స్వర్గం వస్తుంది. అనగా గంగానది ప్రవాహం తప్ప ఇంక ఏది వీళ్ళని బాగు చేయలేదు.